మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి అరెస్టు తర్వాత నెక్స్ట్ ఎవరు అనే అంశంపై వైసీపీలో ఆందోళన మొదలైంది. ఈడీ వద్దున్న ఆధారాలతో కేసు దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ల జాబితా బయటకు తీస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం రవాణా కుంభకోణంలో 400 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. కారుమూరి సునీల్ కు చెందిన కంపెనీల ఖాతాల్లోకి 68 కోట్లు, నాగేశ్వరరావు ఖాతాకు 15 కోట్లు, ఆయన కోడల అకౌంట్ కి 9 కోట్ల 50 లక్షలు మళ్లించినట్లు ఈడీ తెలిపింది. మద్యం రవాణా ధరను ఒక్కొక్క బాక్స్ కు 13 రూపాయల నుంచి 34 రూపాయలకు పెంచేశారని ఈడీ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డిని అరెస్టు చేశారు. తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు కావడంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. త్వరలో మరో 2 నుంచి 3 అరెస్ట్ అవుతారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కారుమూరి నాగేశ్వరరావును రాజకీయ కక్షతో అరెస్టు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కారుమూరి అరెస్టు కక్ష సాధింపు కాదని, వైసీపీ ప్రభుత్వంలో చేసిన పాపాల ఫలితమేనని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. కేవలం డబ్బు కోసం 30,000 మంది మహిళల తాలిబొట్లు తెంచారని, ఇప్పుడు కులం, కక్ష అంటూ వైసీపీ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. ఎంతమంది మహిళలు వాళ్ళ తాలిబొట్లు కోల్పోయారో మీకు ఒకసారి గుర్తుందా? 30,000 మంది మహిళలు వాళ్ళ తాలిబొట్లు కోల్పోయి, ఇంట్లో కుటుంబంలో ఒక పెద్ద మనిషిని కోల్పోయి, మీ యొక్క కల్తీ మద్యం తాగి అటు అనారోగ్య పాలై, అప్పుల పాలై రోడ్డున పడిన వాళ్ళు ఎందరో, ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. ఆ మహిళల్ని పరామర్శించడానికి కానివ్వండి, వాళ్ళ పరిస్థితి ఏంటని కానివ్వండి, ఇంతవరకు ఏ ఒక్క నాయకుడైనా మీలో బయలుదేరి వచ్చాడా? ఈడీ చర్యలకు కులం రంగు పొలమడం అర్ధరహితమన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. దర్యాప్తును ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మద్య కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ తాడేపల్లి ప్యాలెస్ అంటూ ఆరోపించారు. మరి ఎవరు చేసినా కూడా అది బలహీన వర్గాలు చేశారా లేకపోతే ఇతర వర్గాలు వారు చేశారా అనేది ఇక్కడ సమస్య కాదు. ప్రజలకి ఆర్థికంగా, సమాజానికి, రాష్ట్రానికి నష్టం జరిగిందా లేదా, చట్ట వ్యతిరేకమైన జరిగినాయా లేదా అనే విషయం మీదే ఇవన్నీ కూడా జరుగుతాయి తప్పితే, ఈ ఎంక్వైరీలు జరుగుతాయి తప్పితే వేరేది కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ గొడ్డల పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్థానిక ఎన్నికల ముందు మద్యం కుంభకోణంలో జరుగుతున్న పరిణామాలు వైసీపీని కలవరపెడుతున్నాయి.